అందరికీ నమస్కారం. రాక్సీ ఆటో పార్ట్‌గా స్టార్ట్ అయిన ఒక ఫాదర్ కల ఈరోజు రాక్సీ గ్రూప్‌గా మారింది. ఒక బిజినెస్‌తో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు A+ బిజినెస్ వర్టికల్స్‌లో సక్సెస్‌ని క్రియేట్ చేసింది. ఒక ఫాదర్ విజన్‌తో మొదలైన ఈ అడుగులు తర్వాత 5గురు కుమారులతో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్‌గా మారింది. జనరేషన్ టు జనరేషన్ గ్రో అయ్యి ఇప్పుడు తెలంగాణలో లార్జెస్ట్ కంపెనీగా నిలిచింది. అది ఏ కంపెనీయో కాదు. ఇట్స్ ఎ రాక్సీ గ్రూప్ కంపెనీ. ఇది జస్ట్ బిజినెస్ స్టోరీయే కాదు. ఇది ఒక లెగసీ. ఇది ఒక ఎంపైర్. హలో మోదీ సార్. హలో ఫైన్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈరోజు మీరు అసలు ఈ స్టేజ్కి రావడానికి ఇంత చిన్న ఏజ్లో అసలు ఏంటి సార్ కారణం? మీ గురించి ఒక చిన్న మీ ఇంట్రోలో. బేసికల్గా చెప్పాలంటే మా నాన్నగారు స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది 1980లో రాక్సీ ఆటో పార్ట్స్ అండ్ ఒక ఫౌండేషన్తో స్టార్ట్ చేసినాం 1980. వావ్, సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 46 years నౌ. హాఫ్ సెంచరీ అయిపోయిందంటే ఆల్మోస్ట్. సో 1980 నుంచి వెళ్ళి 2010 వరకు అతనే మొత్తం చూశారు. 2010 నుంచి మనం ఒక డిఫరెంట్ స్టైల్లో వెళ్దామని చెప్పేసి ఒక కొత్త స్ట్రాటజీస్తో కొత్త ఆలోచనలతో డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్లో వచ్చి మన బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాం. సో గాడ్స్ క్రేజ్ అంతా 2010 నుంచి వెళ్ళి మనం స్టార్ట్ చేసినాక వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, డిఫరెంట్ సెగ్మెంట్స్, డైవర్సిఫైడ్ సెగ్మెంట్స్లో వెళ్ళి we have entered into pharmaceutical lines, we have entered into distribution channels. అట్లా ఒకటి స్టెప్ బై స్టెప్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ వీ హ్యావ్ 8 బ్రాంచెస్. నాతో పాటు ఇంకా 4 బ్రదర్స్ ఉన్నారు. సో వీఆర్ ఆల్ 5 బ్రదర్స్. వీ ఆల్ ఆర్ ఇన్ టు ద బిజినెస్. ఇట్స్ అ జాయింట్ వెంచర్, ఇట్స్ అ జాయింట్ బిజినెస్. సో అందరు ఈక్వల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు బిజినెస్లో. సో ఎవ్రీ వన్ టేక్ కేర్స్ ఆఫ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. ఒక బ్రదర్ పర్చేజ్ అండ్ ఫైనాన్స్ చూస్తారు, ఒక బ్రదర్ అనేది సేల్స్ గ్రూప్స్ చూస్తారు, సేల్స్ అండ్ మార్కెటింగ్ చూస్తారు, ఇంకొక బ్రదర్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. సో ఆల్ ఆర్ ఇంటూ డిఫరెంట్ సెగ్మెంట్స్ అండ్ ఆల్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ ఆర్ ద అదర్ యాక్టివిటీస్ టు గ్రో ద బిజినెస్. జనరేషన్లో ఇంతమంది కలిసి ఉండి అది కూడా ఈ రాక్సీ గ్రూప్ని ఈ స్టేజ్కి తీసుకురావడం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బేసిక్లీ ఇట్స్ మై ఫాదర్ రూట్సే కదా ఇంత స్ట్రాంగ్గా గ్రో అవ్వడం కారణం. వాట్ ఈస్ ఇట్? ఫాదర్ మమ్మల్ని ఒకటే నేర్పించారు. ఒకటి నేర్పించింది ఏంటంటే కలిసి ఉండాలి, కలిసి కష్టపడితే దేవుడు ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. సో 100% మన సక్సెస్కి కారణం అదే అనుకుంటా కదా, మీ ఫాదర్ చెప్పినవి ఫాలో అవ్వడం వల్ల. కష్టపడడం అనేది మన పని. కష్టపడినాక ఫలితాలను ఇచ్చేది దేవుడు, అది ఎట్లయినా ఇస్తాడు. నిజాయితీగా కష్టపడితే చాలు, ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. చూస్తే కనిపిస్తుంది సార్ మీరు ఎంత అసలు చూడడానికి అసలు స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారు. ఈ ఫీల్డ్ లో ఉంటూ కూడా మీరు ఇంత రిలాక్స్గా ఉండడం అంటే ఇట్స్ బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ, బట్ దాన్ని హార్డ్గా అనుకుంటే టఫే ఉంటుంది. బట్ లేదండి, అలాంటిది ఏం లేదు. వర్కోహాలిక్ అనుకోండి. కొద్దిగా టైమింగ్ ఎక్కువ ఇస్తాను. అందరు 8 to 10 hours ఇస్తే నేను 10 to 12 hours ఇస్తాను టైమింగ్స్. సో బేసికల్గా మనం బిజినెస్ స్టార్ట్ చేసినాక 2010 నుంచి వెళ్ళి వన్ బై వన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇస్ దర్ కోర్ బిజినెస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉండి. సో వన్ బై వన్ వీ హ్యావ్ టుక్ అప్ ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్టిఫికేట్స్ చూడొచ్చు, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. These all are our awards. Like you can see this certificate. We have got the highest growth award in India. When I have been to Switzerland, మీకు దాని మీద రాసి ఉంటుంది జూరిక్ అని. స్విట్జర్లాండ్ మనకు హైయెస్ట్ గ్రోత్ అవార్డ్ దొరికింది. అట్లానే వేరే కంపెనీస్. అండ్ రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ టీవీఎస్లో కూడా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year ఓన్లీ వీ గాట్ దిస్ అవార్డ్. టీవీఎస్ అంటే చిన్న కంపెనీ ఏం కాదు. అంతవరకు మీరు వెళ్ళారంటే మీరు ఎంత కష్టపడ్డారో కనిపిస్తుంది. అసలు ఇది 2010 నుంచి స్టార్ట్ చేశానని చెప్పారు కదా. బేసికల్గా 1980 నుంచి స్టార్ట్ చేసినాం. బట్ ఫాదర్ స్టార్ట్ చేసింది అప్పుడు 1980లో. మీరు ఎందుకు ఇంత గ్యాప్ లో జాయిన్ అయ్యారు? సో మన ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసినాక నేను బిజినెస్లో జాయిన్ అయినా. నేను MBA చదివాను సింబయోసిస్ పూణే నుంచి. అండ్ ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ BBM ఫ్రమ్ బెంగళూరు యూనివర్సిటీ. నా బ్రదర్స్ కూడా వేరే ఒక బ్రదర్ లండన్ యూనివర్సిటీలో చదివారు, ఒక బ్రదర్ వంగరంగల్లో చదివారు. సో ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. అండ్ వాళ్ళ చదివిన స్ట్రాటజీస్ని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా పని చేయాలనేది ఆలోచించి డిస్కషన్స్ చేసి వీ హ్యావ్ ఏ సపరేట్ టెక్ టీమ్, వీ హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టీమ్.
వాళ్ళు గైడ్ చేస్తుంటారు, మేము కూడా మా ఐడియాస్తో ఎట్లా ప్రూవ్ అవ్వాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ సో ఒక ప్రాపర్ నెట్వర్క్ని తయారు చేసినాం. సో ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ నెట్వర్క్, సో వీ హ్యావ్ ఎ నెట్వర్క్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ 4,500 క్లయింటేజ్. ఓకే. ఇన్ దట్ ఆల్మోస్ట్ 3 to 3,500 క్లయింటేజ్ మనది యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారు. ఓకే. We are not dependent on any wholesaler or any semi wholesaler. We have our own network. దాని మీదనే బేస్ చేసుకుని మనం పని చేస్తూ ఉంటాం. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్తోనే మనం ఇక్కడ వరకు వచ్చినాం. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు సార్ మీరు అసలుకి? ఇంత నెట్వర్క్ ఎప్పుడు బిల్డ్ చేశారు? నాకు అర్థం కావట్లేదు. 2010లోనే మన హైదరాబాద్లో ఎంటర్ అయినాం. 2000 అంతకుముందు నా ఎడ్యుకేషన్లో ఉండే. ఐ కంప్లీటెడ్ మై నేటివ్ అక్కడేనా? మన బోర్న్ అండ్ బాటమ్ ఇస్ వరంగల్. వావ్, వరంగల్ తెలంగాణ బిడ్డ అయితే మీరు. సో వరంగల్లో ఫీల్? ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం ఇక్కడ ఉండి కష్టపడి ఇంత చేస్తున్నాం అనేది దేవుని దయ వల్ల అదే మనకు చాలా పెద్ద గొప్ప గెలుపు. మన టీం కూడా చాలా సపోర్టివ్గా ఉంది. వాళ్ళు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తారు. మన మార్కెటింగ్ టీం అయినా కానీ, మన గ్రౌండ్ లెవెల్ టీం అయినా కానీ, వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. మీరు అంత ప్రేమగా మాట్లాడుతుంటే ఎవరు సార్ పని చేయరు మీకోసం? వాళ్ళు ప్రేమగా ఉంటున్నారు కాబట్టి నేను వాళ్ళతో ప్రేమగా ఉంటున్నాను. లేకపోతే హార్ట్ టు గేమ్ చేస్తారా? వాళ్ళు రిజల్ట్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. ఇట్స్ లైక్ నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాను కావచ్చు, నేను నాది ఒక ఫర్మ్ బిల్డప్ చేశాను కావచ్చు, కానీ బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఏంది నేను చేయలేను. వాళ్ళు ఏంది మీరు చేయలేకపోయినా మీ సపోర్ట్ ఉండడం వల్లే వాళ్ళు 100% నా సపోర్ట్ వాళ్ళతో ఉన్నది, వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది ఏముంది వల్ల. అందుకే మనం ఈ స్టేజ్కి వచ్చినాం. సో ఓవరాల్గా మన బిజినెస్ గురించి మాట్లాడితే మన స్ట్రెంగ్త్ వచ్చేసి మన నెట్వర్కే ఉంది. మెయిన్లీ జనాలు అందరి దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉండొచ్చు, అందరి దగ్గర ఎంతో నెట్వర్క్ ఉండొచ్చు, బట్ నా గెలుపు అనేది నా నెట్వర్కే, నా స్ట్రెంగ్తే నా నెట్వర్క్. ప్లస్ నా నెట్వర్క్ ఆల్మోస్ట్ లైక్ 4,500 క్లయింటేజ్ ఉన్నారు. దాంట్లో ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్లో మనం పని చేస్తున్నాం. ప్రాపర్ ఆర్గనైజేషన్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టెప్ బై స్టెప్. మనం ఏదో మీరు ఫోన్ చేసి చెప్పడం, నేనేదో రాయడం, నేనేదో కన్వే చేయడం, వాళ్ళేదో వినడం అట్లా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ అండ్ క్లియర్గా ఉంటుంది. మనది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు డైరెక్ట్ పోయి చెక్ చేయొచ్చు వెదర్ యువర్ ఆర్డర్ ఈజ్ బుక్డ్ ఆర్ నాట్, ఈ ఆర్డర్ ఈజ్ పంచ్డ్ ఆర్ నాట్, మీ ఆర్డర్ వాల్యూ ఎంత అయింది, మీ మెటీరియల్ డిస్పాచ్ అయిందా కాలేదా. డిస్పాచ్ అయిన నెక్స్ట్ డేనే మీకు ఎల్ఆర్ కాపీ వస్తుంది. ఆ ఎల్ఆర్ కాపీ అవర్ టీమ్ విల్ బి సెండింగ్ దెమ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. మార్గ్ యాప్ అని వాడతాం. మార్గ్ యాప్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ కూడా ఒకటి ఏంటంటే దాంట్లోనే ఒకటి రీటైలర్ యాప్ కానీ ఉంది. సో నెక్స్ట్ డౌన్ ద లైన్ వీఆర్ ప్లానింగ్ టు ఇన్స్టాల్ దట్ రీటైలర్ యాప్ ఇన్ ఆల్ ద మొబైల్స్, ఆల్ ద కస్టమర్స్ మొబైల్. అగర్ వాళ్ళే చెక్ చేయొచ్చు, వాళ్ళే ఆర్డర్ పంచ్ చేయొచ్చు, వాళ్ళే మానిటర్ చేయొచ్చు. దే కెన్ సీ ద లెడ్జర్స్, దే కెన్ మేక్ పేమెంట్స్ టు దట్. సో డైరెక్ట్ మీ వాళ్ళే చేయొచ్చు. డౌన్ ద లైన్ వీఆర్ ప్లానింగ్, వీ హ్యావ్ స్పోక్ టు మెనీ కంపెనీస్ లైక్ ఏఐ టూల్స్ కూడా వాడుతున్నాం. వాళ్ళని కూడా అప్రోచ్ అయినాం. నెక్స్ట్ జనరేషన్లో మొత్తం నెక్స్ట్ ఫర్దర్గా ఏఐ టూల్స్ ఆర్డర్స్ బేస్డ్ అట్లానే ప్లాన్ చేయాలి. ఏ కస్టమర్కి ఎంత రిక్వైర్మెంట్ ఉన్నది ఏంటి అని ఏఐ టూల్స్ని బేస్ చేసుకొని మనం ఆర్డర్ ప్లేస్ చేయాలి. అట్లా అవన్నీ ప్లానింగ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అసలు మీ డీల్స్ లైక్ బిజినెస్ టు బిజినెస్ B2C వరకు ఎలా ఉంటుంది? సో మేజర్లీ మన బిజినెస్ B2B ఉన్నది. B2C అనేది చాలా తక్కువ. B2C మన రీటైల్ అవుట్లెట్లు ఒకటే అవుతుంది. మ్యాక్సిమం కస్టమర్స్ మనకు B2Bలోనే ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ యాజ్ వీఆర్ ఇన్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్, మన B2C ఎక్కువ ఉండదు. B2Bనే బిజినెస్ ఎక్కువ జనరేట్ అవుతుంది మనకు. సో మీరు బాగా మాట్లాడతారని అర్థమవుతుంది. ద వే యూ టాక్ ఇస్ రియల్లీ ఇన్స్పిరేషన్. చాలా ఫ్లూయెంట్ గా వెళ్తున్నారు అండ్ ఐ హోప్ యూ అందుకే మీ సక్సెస్ అనేది అంత ఫ్లూయెంట్ గా ఉన్నట్టుంది. ఫ్లూయెంట్ గా ఉండడానికి కారణం ఏంటంటే నేను మాట్లాడేది అన్ని ఫ్యాక్ట్స్. గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడుకుంటూ పైకి వచ్చినా కాబట్టి ఐ నో ద పెయిన్. ఎక్కడి నుంచి వచ్చినాం. ఇప్పుడు ఏదైనా ఎవరైనా స్టాఫ్ చెప్పింది అనుకో నాకు, సరే ఈ ఆటో ఖర్చు చింత అయింది, బస్ ఖర్చు చింత అయింది అంటే నేను నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ఎర్ర బస్సులో తిరిగినామండి. ఆ గ్రౌండ్ లెవెల్లో పని చేసినా కాబట్టి ఐ నో ద పెయిన్ వాట్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఫేసింగ్, వాట్ ఏ కస్టమర్ ఫేసెస్ ద ఇష్యూస్. సో ఆ గ్రౌండ్ లెవెల్లో చూసినా కాబట్టి నాకు ఆ ప్రాబ్లం అంత అనిపించదు. ఇమీడియట్గా దానికి సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. అసలు మీరు క్లయింట్స్ తో ఎలా మీకు ఉంటుంది సార్ కన్వర్జేషన్, గ్రోత్? లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. అంటే ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ సమ్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ హియర్, దిస్ ఇస్ యువర్ టార్గెట్ అండ్ దిస్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు డూ. Everything is transparent. We have some trade policies.
Yeah, you have to follow this policy, and every month they'll get the policies. Yeah, they'll get the updates. Sir, your target was this much, and you have achieved this much. This is your balance target. సో మనం చెప్పాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ కస్టమరే చూసుకుంటాడు. అరే మనకి ఇంత టార్గెట్ ఉంది, ఇంత మనం చేసినాం, ఇంత బ్యాలెన్స్ ఉంది, దాన్ని మనం ఆర్డర్ ఎట్లా ప్లేస్ చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ఫర్ దట్ వీ హ్యావ్ సమ్ లైక్ అడిషనల్ ప్లాన్స్ లైక్ గిఫ్ట్ వోచర్స్ అయినా కానీ లేకుంటే ఫారెన్ ట్రిప్స్ అయినా కానీ అలాంటి కస్టమర్ టు కస్టమర్ని బేస్ చేసుకొని వాళ్ళ బడ్జెట్ని వాళ్ళ టార్గెట్స్ని బేస్ చేసుకొని వాళ్ళని మనం ఆ ప్లాన్స్ చెప్తాం. ఓకే, ఇప్పుడు 2010 టు 2026 వరకు మీరు ఎప్పుడైనా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? లైక్ టఫ్ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. టఫ్ సిచ్యువేషన్ లేకుండా అయితే బిజినెస్ ఉండదు. మోస్ట్ టఫ్ సిచ్యువేషన్ అసలు నేను ఇప్పుడు టార్గెట్ మిస్ అవ్వబోతున్నాను అనిపించినప్పుడు అసలు ఎలా హ్యాండిల్ చేశారు సార్ మీరు? జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ ఆ ఇష్యూ వస్తుంది. ఇయర్ ఎండ్ టైంలో ఎలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. బట్ గాడ్స్ గ్రేస్ ఎవ్రీ ఇయర్ ఐ హ్యావ్ బీన్ సక్సీడెడ్. నా టీం నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఇట్లా కాదు సార్, ఇట్లా చేద్దాం, ఇట్లా కాదు, ఇట్లా అని వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఆ ఇయర్కి ఆ స్ట్రాటజీ అనేది చేంజ్ చేస్తాం కాసేపుకి. ఆ ఇయర్లో ఉన్న ఇష్యూకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో రాకుండా చూసుకుంటూ అట్లా చేసుకుంటూ పోతూనే ఉంటాం. సో మీరు స్ట్రాటజీస్ అన్ని కొత్తగా ఫాలో అవుతారని అర్థం. ఆల్మోస్ట్ లైక్ వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ మెనీ కంపెనీస్. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళ దాంట్లోనే బెస్ట్ పాయింట్స్ ఏమున్నదో గ్యాదర్ చేసుకొని అది మన పాలసీస్లో అడాప్ట్ చేస్తాం. మీరు ఇంత కన్వర్సేషన్ చెప్పాక నాకు ఒక్క స్మాల్ క్వశ్చన్ అడగాలని. చెప్పండి. నెక్స్ట్ 5 years లో అసలు మీరు ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ 5 years ప్లాన్ పరంగా మాట్లాడితే రైట్ నో వీఆర్ ఇన్ టు డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఓకే, సో మనం ఇప్పుడు ఫర్దర్గా ఇంటర్నేషనల్ బిజినెస్ని ఎట్లా గ్రో చేయాలి, ఇంటర్నేషనల్ బిజినెస్లో ఎట్లా ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ బిజినెస్ ఇన్ దుబాయ్. దుబాయ్లో ఆల్రెడీ ఆఫీస్ ఓపెన్ అయిపోయింది, కానీ అక్కడి నుంచి ఇంకా ఎట్లా ఎక్స్పాన్షన్ చేయాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లా పోవాలని చెప్పేసి దాంట్లో ప్లాన్ చేస్తాం. ఇంటర్నేషనల్ లెవెల్ దాకా ఉన్నారు మీరు. సో మీరు ఇందాక మీరు ఆన్లైన్లో మాట్లాడుతుంటే మీటింగ్లో ఆఫ్రికా వరకు కూడా ఉన్నారని చెప్పారు. ఆల్రెడీ మీరు ఇంటర్నేషనల్ లెవెల్ దాటేశారు. Still like we are into one country, but we have a plans of like global market is a very huge market. సో దాంట్లో కూడా చేయాలని చెప్పేసి మనదొక ఎయిమ్ ఉంది. సరే ఇండియన్ మార్కెట్ని గ్లోబల్ మార్కెట్ వరకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఎయిమ్. అందరూ వీ హ్యావ్ సో మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. జనాలు ఏం చేస్తారు, అందరు చైనాకి వెళ్తారు. సో మనం కూడా ఇండియాలో ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయని చూపెట్టడానికి మనం బయటికి పోవాలి. పోయి మన ప్రొడక్ట్ ఏంటి అని చూపెడితేనే వాళ్ళకి తెలిసేది కదా. అసలు మీరు హైదరాబాద్లోనే ఈ ప్లేస్ క్రియేట్ చేయడానికి అసలు రీజన్ ఏంటి సార్? హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్ హ్యాస్ గాట్ ఆల్మోస్ట్ ఆల్ ద ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, మ్యాన్ పవర్ అండ్ ఆల్ అయినా కానీ వెదర్ ఫ్రెండ్లీ, క్లైమేట్ ఫ్రెండ్లీ, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ సూటబుల్ ఫర్ అస్. ఓకే, ఇప్పుడు 1980 to 2010 వరకు అసలు ఈ రాక్సీ అనేది ఎక్కడ ఉండేది? బేసికలీ 1980 నుంచి 2010 వరకు ఇట్ వాస్ లైక్ ఏ రీటైల్ బిజినెస్. రీటైల్ ఐ మీన్ స్మాల్ అవుట్లెట్ అనేది అన్నట్టుగా ఉండే. సో మనం దాన్ని మా నాన్నగారు మమ్మల్ని చదివించినాక హీ ఎక్స్ప్లెయిన్ అస్ కి యార్ బెటా వీ హ్యావ్ టు ఎక్స్పాండ్. సో వాట్ ఆర్ యువర్ స్ట్రాటజీస్, వాట్ యూ విల్ డూ. అప్పుడు మనం వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఆ టైంలో మనకు ఫర్నిచర్ బిజినెస్ ఉండే, లైట్ బిజినెస్ ఉండే. సో వీ హ్యావ్ గ్రోయింగ్ ఇట్ ఆ స్టేజ్లోనే స్టార్ట్ చేసినాం. సో 2010 తర్వాత మనం ఇంకా ఎక్స్పాన్షన్స్లో వెళ్ళినాం. అసలు ఈ రాక్సీ అనే పేరు ఎలా వచ్చింది సార్? లైక్ మీ ఫాదర్ రాక్సీ అనేది ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఎ స్టోన్. యాక్చువల్గా బ్రిటిషర్స్ టైంలో మన కోహినూర్ స్టోన్ ఎట్లా ఉండేది, కోహినూర్ డైమండ్ ఎట్లా ఉండేది, అట్లనే రాక్సీ అనేది ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఎ స్టోన్. అది కూడా బ్రిటిషర్స్ తీసుకెళ్లారని అంటారు. నేనైతే చూడలేదు, బట్ యాజ్ పర్ ద బుక్స్ మాట్లాడుతున్నా. సో అప్పుడు వికీపీడియాలో అక్కడ ఇక్కడ చదివినా కాబట్టి నాకు తెలిసింది. మా నాన్నగారిని కూడా అడిగితే అదే అన్నారు, రాక్సీ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ స్టోన్ అని. సో దాన్ని బట్టి మనం అదే పేరుని ముందుకు తీసుకెళ్లాలని వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ నేమ్. సో ఈ సక్సెస్ కి కారణం ఫస్ట్ నుంచి అయితే మీ ఫాదర్, బట్ ఇప్పుడైతే మీ బ్రదర్సే ఆబ్వియస్లీ. 100%. సో ఇప్పుడు లైక్ ఐ వాంట్ టు ఆస్క్ యు సమ్ అదర్ క్వశ్చన్. ఇన్ని కంపెనీస్ తో మీరు టైఅప్ అయి ఉన్నారు కదా, అసలు మీ ప్రోడక్ట్ రేంజ్ ఏంటి సార్? ప్రోడక్ట్ రేంజ్ వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే వీఆర్ లైక్ వాట్ ఐ ఫీల్ అండ్ యాజ్ పర్ అవర్ సర్వే నా దగ్గర ఉన్నంత హయ్యెస్ట్ రేంజ్ ఎవరి దగ్గర లేదు. వీ డీల్ ఆల్మోస్ట్ లైక్ 41,000 లైన్ ఐటమ్స్. 41,000 line items, including all Honda, TVS, Bajaj and all. With vendor companies, we deal almost like 41,000 line items. ఒక బండి తయారు చేసేయచ్చు ఈజీగా చేయొచ్చండి. అసలు దీనికి ఎంత సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇంత దానికి ఒక టెక్ టీమ్ ఉంది, అది మొత్తం మానిటర్ చేస్తుంటారు. పర్చేస్ డిపార్ట్మెంట్ వేరే ఉన్నారు, వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తారు. సేల్స్ టీమ్ వాళ్ళు సేల్స్ మానిటర్ చేస్తారు. సో ఎవ్రీ it's all about hierarchy. Like we have a system, everything like it's an ఆర్గనైజేషన్లో వచ్చినాక స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్ అండ్ ఇట్ విల్ గో స్మూత్ వే. అసలు ఈ రిటైల్స్లో ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు సార్? రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఏంటంటే లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్.
మనం ఏదో చెప్పడం ఏదో చేయడం అని కాదు. మన ఎగ్జిక్యూటివ్స్ అయినా కానీ నేనైనా కానీ ఏదైనా కానీ ఏం మాట్లాడినా ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్. ఏదైనా రాంగ్ మా ఎగ్జిక్యూటివ్స్ ఏమైనా కమిట్మెంట్ చేసి వచ్చేసిన సో బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటారు, వాళ్ళు కాల్ చేసి క్రాస్ చెక్ చేస్తారు మనం మన ఎగ్జిక్యూటివ్ చేసిన కమిట్మెంట్ ఇదా కాదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ అక్నాలెడ్జ్డ్. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కమిట్మెంట్ చేసినా వీ హ్యావ్ ఎ రిసీవింగ్, దీస్ ఆర్ ద కమిట్మెంట్స్ ఐ హ్యావ్ గివెన్ టు అవర్ కస్టమర్ అండ్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. రేపు ఆ ఎగ్జిక్యూటివ్ ఉన్నా లేకపోయినా ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ విత్ రికార్డ్ విత్ అస్. మేము ఎప్పుడైనా కానీ మనం వాళ్ళ ఒకవేళ ఫ్యూచర్లో ఎగ్జిక్యూటివ్ ఉన్నా లేకపోయినా కస్టమర్ సార్ నేను ఈ కమిట్మెంట్ చేశానంటే వీ హ్యావ్ ఎ ప్రూఫ్. అదే మనం వాళ్ళకు కూడా తెలుసు సరే ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్తో మాట్లాడతానని. ఓవరాల్గా మన ఉద్దేశం ఒకటే ఉండేది ఏంటంటే మన నాన్నగారు నేర్పించిన మాట ఒకటే, మీరు ఏదైనా కానీ కమిట్మెంట్ చేసే ముందు ఆలోచించండి, కమిట్మెంట్ చేసినాక ఆలోచించకూడదు. సో ఇన్ మా రాక్సీ గ్రూప్ క్యాప్షన్లోనే మీకు కనబడుతుంది వీ డెలివర్ వాట్ వీ కమిట్ అని. సో కమిట్మెంట్ చేసే ముందు ఆలోచిస్తాం, కమిట్మెంట్ చేసినాక ఆలోచించేది ఉండదు. అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా చేయాల్సిందే. మీ కమిట్మెంట్ అసలు ఇప్పుడు మీరు కూర్చొని మీరు ఇంత పీస్ఫుల్గా ఇన్ని గంటలు కూర్చొని మాట్లాడుతున్నారంటేనే వీ కెన్ సీ దట్ హౌ మచ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ దిస్ రాక్సీ గ్రూప్స్. అసలు మీరు ఇప్పటి వరకు టఫెస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అలా భలే హ్యాండిల్ చేశానని చెప్పారు కదా. యాజ్ ఎవ్రీ వన్ హోల్ యూనివర్స్ అండ్ వరల్డ్ నోస్ దట్ కరోనా సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు కూడా మీరు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ కరోనా సిచ్యువేషన్లో అది మనకు అడ్వాంటేజ్ లాగా కన్వర్ట్ అయింది, ఎందుకంటే పబ్లిక్ హ్యాస్ రెడ్యూస్డ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మన ప్రైవేట్ వెహికల్స్ యూస్ చేయడం అనేది మొదలు పెట్టారు. అంటే వాళ్ళు బస్సులో వెళ్ళడం అయినా కానీ దేంట్లో అయినా కానీ గ్యాప్ మెయింటైన్ చేయడం అనేది చాలా అయిపోయింది. అప్పుడు జనాలకి ట్రాన్స్పోర్టేషన్ కోసం మా ఓన్ సోర్సెస్ ఉండే, అప్పుడు ఓన్ సోర్సెస్ ఉండడం వల్ల వెహికల్స్ ఫ్లోటింగ్ అనేది బాగా పెరిగింది. దానివల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ బోత్ ఇండస్ట్రీస్ అది ఇంక్రీస్డ్ అలాట్. కోవిడ్ వల్ల సరే ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ కోవిడ్, బట్ ఆ టైంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అయితే ఏం ఇబ్బంది పడలేదు, బట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ లాగానే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా బాగా పెరిగింది. మీరు మాత్రం దూసుకెళ్ళిపోయారు కరోనా సిచ్యువేషన్ లో మాత్రం బాగా కనిపిస్తుంది. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ సర్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? नथिंग मच मैम, ऐसा तो कुछ भी नहीं है, बट ठीक है. बट आई सजेस्ट इज लाइक बी लॉयल टू योर जॉब. ऑब्वियसली गॉड इज देयर टू हेल्प यू आउट. సో నెక్స్ట్ కమింగ్ యంగ్ జనరేషన్కి యంగ్ బ్లడ్కి మీరు ఏం చేయడానికి లైక్ ప్రోత్సహిస్తారు ఈ గ్రూప్ కంపెనీస్ లాగా? See my caption, we deliver what we commit. I suggest everyone the same. Delivered commitment is most important. So if you are committing anything, just deliver it. That is the thing I can suggest. బాగా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పండి సార్. నెక్స్ట్ జనరేషన్ మీ ఫోటో ఇలా పెట్టుకొని పూజ చేసుకోవాలి. పూజ చేయాల్సిన అవసరం లేదు, మా పెద్దోళ్ళ మాట విని దాన్ని ఫాలో అయితే చాలు. డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ యువర్ మోస్ట్ మీ లైఫ్ జర్నీ గురించి చెప్పినందుకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. సో వీఆర్ వెరీ వెల్కమింగ్ టు యూ టు ద ఫ్యూచర్ గ్రోత్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ దిస్ స్టేజ్ అండ్ రేపు ఇంకా హైట్స్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ డెఫినెట్లీ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.